కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు, ఇంజరి, గాలికొండ ప్రాంతాలకు చెందిన 17 మంది మావోయిస్టు మిలిషియా సభ్యులు జనస్రవంతిలో కలిసిపోయారు. పాడేరు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్, ఏఎస్పీ కె దిరాజ్ ఎదుట స్వచ్ఛందంగా వారు లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్ మాట్లాడుతూ 2024 సెప్టెంబర్ నెలలో 23 మంది మిలిషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోవడంతో వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందాల్సిన సహాయ సహకారాలను అందించామని, ఇప్పుడు 17 మంది మిలిషియా సభ్యులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా ఆగిపోయాయని, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ జాయింట్ ఆపరేషన్ గా ముమ్మరగా కూంబింగ్ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. లొంగిపోయిన 17 మంది మిలిషియా సభ్యులకు విందు భోజనం ఏర్పాటు చేసి పోలీస్ శాఖ ద్వారా బహుమతులు అందజేశారు. మావోయిస్ట్ యాక్టివిటీస్లో ముఖ్యమైన పెద్దబయలు ఏరియా కమిటీ, గాలికొండ ఏరియా కమిటీతో సహా కొంతమంది ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన విలనికోట అండ్ ఇంజరీ పంచాయత్ వాళ్ళు ప్రభుత్వం తరపున చేసిన ప్రోగ్రామ్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని చూసి, అదేవిధంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి సంబంధించి వర్క్స్ని చూసి, దాంట్లో రోడ్ నెట్వర్క్స్, మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం, మొబైల్ టవర్స్ నెట్వర్క్ వాళ్ళ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిన దాంతో మోటివేట్ అయ్యి, అదేవిధంగా గత నెల సెప్టెంబర్ మంత్లో 23 మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ ఈ ప్రభుత్వం తరఫున వస్తున్నాయి అన్ని సాయం ఇవ్వడం జరిగిన దీన్ని చూసి ఈరోజు ఈ 17 మిలిషియా మెంబర్స్ గెలినకోట అండ్ ఇంజరీ పంచాయత్ వాళ్ళు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి సరెండర్ చేయడం జరిగింది. పోలీస్ తరఫున అండ్ ప్రభుత్వం తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళు ఏమైనా సహాయం కావాల్సిన ఉన్నాయి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ జీతంని, వాళ్ళకి లైఫ్ స్టైల్ని, వాళ్ళకి ఆరోగ్యం కోసం, వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ అవేర్నెస్ కోసం, వాళ్ళ జీతం కోసం ఏమైనా పని చేయాల్సిన ఉన్నాయి అన్ని చేసేస్తాం. మీ మీడియా బంధువులతో కూడా మిగతా ఇప్పుడు ఈ ఇంటీరియర్ ప్రాంతంలో ఎవరైనా బయట మావోయిస్టులు తిరుగుతున్న వాళ్ళని కూడా మీ మీడియాలో రాసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి మన ప్రాంతానికి ఒక మంచి సోషల్ ఫ్యాబ్రిక్ కోసం వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు.